హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ముస్తాబైపోయింది. ఒకవైపు నాగార్జున గారు, ఇంకోవైపు కంటెస్టెంట్ల కలకల అండ్ అలానే స్టేజ్ పర్ఫార్మెన్స్లు, డాన్స్ నెంబర్లు అబ్బో ఆహా ఓహో అనే రేంజ్ లో జరిగాయి. సింగర్స్ వచ్చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు. అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కూడా డాన్స్ నెంబర్ ని పర్ఫార్మ్ చేస్తారు. కొంచెం ఎంటర్టైనింగ్ దిశగా తీసుకెళ్తూనే చాలా ట్విస్ట్లు అయితే పెట్టేయబోతున్నారు మన బిగ్ బాస్. సో అందులో భాగంగా ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అనిల్ రావిపూడి అయితే హౌస్ లోకి ఎంటర్ అయిపోతారన్నమాట. సో ఇక ఆయన వచ్చేసి మన వెంకటేష్ గారి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లోపలికి వచ్చేస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిరా అంటే అనిల్ రావిపూడి గారు ఉత్తి చేతులతో అస్సలు రారు. ఆయన వచ్చేసి సూట్ కేసు తీసుకొని వస్తారనమాట. తోడుగా వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. హీరో కదా ఆయన. సో ఇంకా ఆయన హౌస్ లోకి ఎంటర్ అయిపోతారు. వీళ్ళిద్దరు వచ్చేసి సూట్ కేస్ ని తీసుకోమని చాలా బలవంతం చేశారు. అక్కడ హౌస్ మేట్స్ అందరినీ ముందుగా నిఖిల్ ముందర పెడతారు. నిఖిల్ వచ్చేసి ససేమిరా తీసుకునేదే లేదు తగ్గేదేలే అనే రేంజ్ లో చెప్తాడా. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ముందు పెట్టేసరికి ప్లీజ్ సార్ నేను అసలు ఇంట్రెస్ట్ కూడా చూపియను, నా దగ్గర ఎంతసేపు ఉంచినా మీకే వేస్ట్ సార్, టైం వేస్ట్ అవుతుంది అనేసి చాలా ధీమాగా చెప్పేస్తాడు. సో ఇక టాప్ 1 టాప్ 2 ఎలాగో వాళ్ళ మైండ్ లో కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు అస్సలు ముట్టరు. ఇక ఆ తర్వాత వెంకటేష్ గారు ఈ విధంగా అంటారు, ఓకే ఇంతవరకు మీకు ఈ సూట్ కేసు లో ఎంత ఉందని తెలియదు కదా, అక్షరాల 10 లక్షలు ఉంది అన్నట్లుగా బాంబ్ పేల్చేస్తారా. దానికి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టకపోయేసరికి ఓకే మీకోసం ఇంకొక 10 లక్షలు పెంచుతున్నా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి అన్నట్లుగా పెద్ద బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తారు. అంతేకాకుండా దీన్ని తీసుకెళ్లి ప్రేరణ ముందు, నబిల్ ముందు పెట్టేసరికి ప్రేరణ, నబిల్ వచ్చేసి అస్సలు తీసుకోమంటే తీసుకోమన్నట్లుగానే తలుపేస్తారా. చాలా సేపు టైం తీసుకుంటారు, ఆలోచిస్తారు కూడా. బట్ వాళ్ళ డెసిషన్ మాత్రం నో వస్తుంది. మరి అవినాష్ మాత్రం కొంచెం పాజిటివ్ ఒపీనియన్ అయితే చూపెట్టడం జరిగింది. నాకు తీసుకోవాలని ఉంది సార్, కానీ ఏమవుతుందో ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారేమో అన్నట్లుగా బిత్తర చూపులు చూస్తాడనమాట. మరి నబీల్ అయితే తీసుకున్నా తీసుకోవచ్చని అనిపిస్తుంది. సో నబీల్ వచ్చేసి ఈ సూట్ కేస్ ని తీసుకొని టాప్ 4 గా బయటికి వస్తాడంటారా, లేదంటే టాప్ 3 వరకు వెళ్తాడా, మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.